ఇక్కడ ఏమంటున్నాడు, బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి, మహిళలకు సారీ అంటూ దొంగ ఏడుపులు ఏడుస్తున్నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. దొంగ ఏడుపులు ఇవి. ఎందుకంటే ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఓట్లు కావాలి కదా, అందుకే ఇప్పుడు దొంగ ఏడుపులు ఏడుస్తున్నాడు. మరి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మహిళా రిజర్వేషన్ సపరేట్గా పెట్టాలి, డీలిమిటేషన్ సపరేట్గా పెట్టాలి. రెండు ఒక్కసారి పెట్టి మీరు పెద్ద కుట్ర బంధం ప్లాన్ చేశారు. ఆ కుట్రను ఛేదించారు ప్రతిపక్షాలు. సో మీకు చిత్తశుద్ధి, మహిళల పైన మహిళలకు సారీ అని చెప్తారు. ఎందుకు సారీ చెప్పాలి? మీరే కదా ఆ బలం లేదని తెలిసి ఎందుకు పార్లమెంట్లో పెట్టిరు? మీకు తెలుసు చాలా క్లియర్గా, బలం ఉంటేనే. ఇప్పటి వరకు మోడీ హయాంలో మొట్టమొదటిసారి బిల్లు విగిపోయింది. ఎట్లా విగిపోతుంది? ఒకసారి మీరు మొత్తం తీసుకోండి, చరిత్ర మొత్తం తీసుకోండి. ఎక్కడ ఏ బిల్లు పాస్ కావాలన్నా దానికి సంఖ్యాబలం చూసుకుంటారు. ఆ ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి వాళ్ళు మీరు హాజరు కాకండి అని చెప్పే ప్రయత్నం చేస్తారు. రకరకాల ప్రయత్నాలు చేసి 2/3 మెజార్టీ రావడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంది? వాళ్ళకు తెలుసు ఈ మహిళా బిల్లు రిజర్వేషన్ రావద్దనే మోడీ భారీ కుట్ర చేసిండు. మహిళా బిల్లు వస్తే ఈరోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ సిద్ధాంతాలు ఏంది? వీళ్ళని ఓన్లీ బాపన ఆర్య బ్రాహ్మణులు మాత్రమే ఈరోజు ఆధిపత్యం చెలాయించాలి, క్షత్రియులు మాత్రం ఆధిపత్యం చెలాయించాలని దాంట్లో ఉంటారు తప్ప, ఈ బ్రాహ్మణులలో ఉన్నటువంటి కానీ క్షత్రియులలో ఉన్నటువంటి స్త్రీలు మహిళలు ఎవరుతున్నారో వాళ్ళను కూడా రాజ్యాధికారం దిశగా రాకుండా చేయాలి అనేది బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క మూల సిద్ధాంతం. వాళ్ళు కనీసం మహిళలు గౌరవించరు, మహిళలకు చదువు రానియొద్దు, మహిళలు ఎదగొద్దు, మహిళలు రాజకీయంగా రావద్దు, మహిళలు సామాజికంగా ఆర్థికంగా ఎదగొద్దు అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఈ యొక్క మనువాద సిద్ధాంతాన్ని బేస్ చేసుకునే బీజేపీ ఆర్ఎస్ఎస్ ఉంటాయి. సో ఇప్పుడు ప్రధానమైన విషయం ఏంది? ప్రధాని నరేంద్ర మోడీ సారీ చెప్తున్నారు మహిళలకి. ఎందుకు సారీ చెప్పాలి? మీకు సంఖ్యాబలం ఉంటే, సంఖ్యాబలం ఉన్నప్పుడే బిల్లు పెట్టాలి. సంఖ్యాబలం లేకుండా మీరు చెప్తున్నప్పుడు ప్రతిపక్షాలకు అభ్యంతరాలు తీర్చాలి. ప్రతిపక్షాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి, డీలిమిటేషన్లో మాకు అభ్యంతరాలు ఉన్నాయి, సౌత్ ఇండియాకు అన్యాయం జరుగుతుంది, అదేవిధంగా చిన్న చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. సో అందుకే ఆ అభ్యంతరాలను మీరు తీర్చండి, దాని మీద చర్చ పెడదాం తర్వాత, ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పుడు తీసుకురండి అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పింది కదా. చెప్పినాక కూడా డీలిమిటేషన్ని మహిళా రిజర్వేషన్ రెండింటిని కలిపి పెట్టడం ద్వారా విగిపోయింది. ఇక దానికి మహిళకు సారీ అని చెప్పేసి దొంగ ఏడుపులు ఏడుస్తున్నటువంటి మోడీ కేవలం పశ్చిమ బెంగాల్లో మహిళా ఓటు బ్యాంకు వన్ సైడెడ్గా మమతా బెనర్జీ వైపు ఉన్నది. దాన్ని బ్రేక్ చేసి బీజేపీ రప్పించుకోవడానికే ఈ దొంగ నాటకాలు ఆడి దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు బీజేపీ వాళ్ళు, ముఖ్యంగా నరేంద్ర మోడీ. మీకు చిత్తశుద్ధి ఉంటే పెట్టాలి, ఎందుకు పెట్టలేదు? మరే పెట్టరు. ఉమెన్ కోటా కోసం శాయశక్తిలా ప్రయత్నించామంటూ ఇది ఒక దొంగ ఏడుపు. నీకంటే ఘోర ఎవరు ఉండరు. దేశంలోని మహిళల కళలు ప్రతిపక్ష పార్టీలు చిదిమేశాయి. మహిళల కళను, దేశంలోని మహిళల కళను చిదిమేసింది మీరు. గుర్తుపెట్టుకోండి, మోడీ గారు చిదిమేసింది మీరు. ఎందుకు ఈ దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు? స్త్రీలు దేన్నైనా మర్చిపోతారు, కానీ తమకు జరిగిన అవమానాన్ని కాదు. ఈ పాపానికి ప్రతిపక్షాలు తగిన శిక్ష అనుభవించక తప్పదు. మాకు 66% ఓట్లు లేకపోవచ్చు, కానీ 100% మహిళల మద్దతు ఉందన్న ప్రధాని. మహిళా కోట చట్ట సవరణ బిల్లు వీగిపోవడంపై జాతి ఉద్దేశించి ఈ ప్రసంగం అంటూ చూస్తాను. ఇవి దొంగేడుపులు. పార్లమెంట్లో బిల్లు ఓడిపోతుంటే కాంగ్రెస్, డిఎంకే, తృణమూల్, సమాజ్వాదీ పార్టీ నాయకులు దేశ మహిళలకు దక్కాల్సిన హక్కులను లాగేసుకుంటూ చప్పట్లు కొట్టారు. ఇది మహిళల ఆత్మగౌరవంపై జరిగిన దాడి. మహిళల రిజర్వేషన్లపై ఆశలు ఆవిరైనప్పుడు పార్లమెంట్ హాల్లో సంబరాలు చేసుకున్న ప్రతిపక్ష నాయకులు మహిళలు ఖచ్చితంగా శిక్షిస్తారంటూ చూస్తున్నాం. 100% ఈ దేశంలో ఉన్నటువంటి ఈ ప్రతి ఒక్కరు కూడా మీ పైన పగ తీర్చుకుంటారు. గుర్తుపెట్టుకోండి, మీరు చేసిన దుర్మార్గం, దొంగాట, మోసం అవుతుందో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. చాలా స్పష్టంగా ప్రతిపక్ష పార్టీలు చెప్పినాయి, మహిళా బిల్లు సపరేట్గా పెట్టమని చెప్పినాయి. ఎందుకు పెట్టలేదు? మరి మీరు పెడితే తెలుస్తాయి కదా. రెండు బిల్లను కలిపి మళ్ళొకసారి అధికారులకు వద్దాము, లేకపోతే పశ్చిమ బెంగాల్ గెలుద్దామని చెప్పేసి అనుకున్నారు. గింత దొంగ తప్పు చేస్తే ఎవడైనా శిక్ష అర్హుడే. గుర్తుపెట్టుకో, మీకు కూడా ఆ శిక్ష తప్పదని గుర్తుపెట్టుకోవాలి. బీజేపీ పతనం మొదలైంది. కేంద్రంలో అది మైనార్టీ ప్రభుత్వమే. బీజేపీకి సొంతంగా మెజార్టీ లేదని రుజువైంది. మహిళా బిల్లుకు డీలిమిటేషన్ ఎందుకు ముడిపెడుతున్నారని ప్రశ్న పార్లమెంట్ నివేదిక వాయిదా అంటూ చూస్తాం. కేంద్ర ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందకుండా ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మేము శాయశక్తులా ప్రయత్నించినా విజయం సాధించలేకపోయాని చెప్పేసి దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు. దొంగ ఇందుకు గాను దేశంలోని తల్లులందరికీ ఈ దేశానికి క్షమాపణలు చెప్తున్నా అని తెలిపారు. క్షమాపణ కాదు, ముక్కు నేలకు రాయాలి. నువ్వు చేసినటువంటి దొంగ బిల్లకు ముక్కు నేలకు రాయాలి.
ఆ రాష్ట్రపతి భవన్ ముందు ఇండియా గేట్ ముందు పోయి ముక్కు నేలకు రాసి దేశ ప్రజలకు ముఖ్యంగా మహిళలకు క్షమాపణ చెప్పాలి. నేను అంత దొంగ బిల్లు పెట్టినా, ఆ డీలిమిటేషన్ మహిళా బిల్లు కలిపి పెట్టినా అందుకే వీగిపోయిందని చెప్పేసి ముక్కు నేలకు రాయాలి. పెడితే సపరేట్గా పెట్టాలి. ఎందుకు కలిపి పెట్టిరు? గిద్దెలో ఆ ప్రజలు తెలుసుకోవాలి. అంత అమాయకులా ఇలా ఏంటంటే దేశ ప్రజలు చదువుకొని వివేకంగా ఉంటే నచ్చదు వీళ్ళకి, అవివేకంగా ఉంటే ఇట్లా డ్రామాలు ఆడచ్చు. అందుకే దేశంలో అన్ని వర్గాలకు చదువు రానియలేదు, వీళ్ళు అన్ని వర్గాలు ఎదగనియలేదు. ఈ వర్గాలన్నీ కూడా ఈ ఐడియాలతో ఉన్నటువంటి మనవాద శక్తులన్నీ కూడా అంటే ఈ దొంగేడు ప్లేట్ ఇస్తే ప్రజలు అమ్ముతారనుకుంటున్నారు వీళ్ళు. కానీ దేశ ప్రజలు ఆల్రెడీ అడ్వాన్స్డ్గా ఆలోచిస్తున్నారు. మీరు దొంగేడు ప్లేట్ ఇచ్చినా దొంగేడు ప్లేట్ అని చెప్పేసి చాలా స్పష్టంగా వాళ్ళకి అర్థమైపోతున్నాయి. శుక్రవారం లోక్సభలో నారీ శక్తి వందన్ అధినియం సవరణ కోసం తెచ్చినటువంటి 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన నేపథ్యంలో శనివారం సాయంత్రం ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ బిల్లును అడ్డుకోవడం ద్వారా ప్రతిపక్ష పార్టీలు మహిళల కళను నిర్దాక్షిణ్యంగా చిదిమేశాయంటూ ప్రధాని మోడీ మండిపడ్డారట. మహిళల యొక్క ఆశలు చిదిమేసిందే ఈ ప్రధాని మోడీ, అమిత్ షా ఇద్దరే. అంతా ఒక ఏంది బురజల్లాలి, ప్రతిపక్షాల మీద బురజల్లి దాన్ని అక్కడ వాడుకోవాలి, ఎక్కడ పశ్చిమ బెంగాల్లో వాడుకొని అధికారం రావాలనేటువంటి ప్రయత్నం తప్ప ఏమీ లేదు ఇక్కడ. సో సౌత్ చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరగొద్దనే మహిళా రిజర్వేషన్ పేరిట తెచ్చిన డీలిమిటేషన్ అడ్డుకున్నాం. అన్ని రాష్ట్రాలు సమానమైన విధానానికి వ్యతిరేకంగా బీజేపీ చర్యలు, ఎన్డీఏ ప్రభుత్వ ఆధిపత్య ధోరణి నిలువరించడం, తమిళ భాష కల్చర్ చరిత్రపై బీజేపీ దాడి, ట్రంప్ కంట్రోల్లో మోడీ పనిచేస్తున్నారని ఆరోపణ అంటూ చూస్తున్నాం. ట్రంప్ కంట్రోల్లో మోడీ పనిచేస్తున్నాడు. అసలు ఈయన ప్రధాని అయిందే అమెరికా యొక్క కొన్ని శక్తుల చేతిలో ఈయన బందీ అయినాడు. వాళ్ళ ఆదేశానుసారమే నడుస్తూ ఉంటాడు. వాళ్ళ కోసం దేశం కోసం పనిచేయాలి, దేశం కోసం ధర్మం కోసం అనేటోళ్ళు బయటికే మాట్లాడరు. కానీ అమెరికా దేశం కోసం, అమెరికా ధర్మం కోసం పనిచేసేది వీళ్ళంతా కూడా మన దేశం కోసం. అందుకే వీళ్ళు ఎప్పుడు కూడా భారతదేశ ధర్మం కోసం ఇట్లా అన్నారు. మళ్ళా భారతదేశం కోసం, భారత ధర్మం కోసం అని అనరు. దేశం కోసం ధర్మం కోసం అన్నారంటే అమెరికా దేశం కోసం, అమెరికా ధర్మం కోసమే మోడీ ఉన్నాడు అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కాదు, అప్పుడు కాదు, 2004 నుంచే అమెరికా కొన్ని శక్తులు కలిసి మోడీని ప్రమోట్ చేసినాయి. మీరు చూడండి దేశవ్యాప్తంగా మోడీ ఎట్లా ప్రమోట్ అయ్యిండు, దాని వెనకాల ఉన్నటువంటి అమెరికా స్ట్రాటజీ ఏంది. అమెరికా అగ్రదేశం భారతదేశంలో ఉన్నటువంటి వనరులు వాడుకోవాలని చెప్పేసి మోడీని కీలుబొమ్మగా వేసి ఆడుతున్నాయి. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వ్యాపారం ఉంటుంది ఈ దేశంలో. ప్రపంచంలోనే 140 కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి ఏకైక పెద్ద దేశం మనది. ఈరోజు చైనాను చూసి నేర్చుకోవాలి మనం. చైనా వేరే దేశాల మీద ఎక్కడ ఆధారపడి పనిచేయదు. వాళ్ళ సొంతగా టెక్నాలజీ ఉంటుంది, వాళ్ళ సొంత లాంగ్వేజ్ ఉంటుంది, వాళ్ళ సొంతగా అన్ని సొంతంగానే ఉంటాయి. మన దేశంలో మాత్రం అమెరికాకు సంబంధించినటువంటి వాళ్ళ ఆధిపత్యం నడుస్తూ ఉంటుంది. వాళ్ళ కంట్రోల్లో, వాళ్ళ మోచేతి నీళ్ళల్లో ఇక్కడ ప్రభుత్వాలు నడుస్తూ ఉంటాయి. చైనాను చూసి నేర్చుకోవాలి. చైనా ఈరోజు మన దేశం పక్కన చైనా దేశం రెండు కూడా ఒకటేసారి స్వాతంత్రం వచ్చి స్టార్ట్ అయినాయి కదా. చైనానేమో 50 సంవత్సరాల్లో ఏ విధంగా ఎదిగిందో మనం చూసాం. కానీ మన దేశం రోజు రోజుకి మిగతా దేశాలను డిపెండ్ అయ్యి వాళ్ళ చేతిలో కీలుబొమ్మగా మనం తయారైనాం. ఎవడు ఏ ప్రోడక్ట్ తీసుకురాలి, ఇప్పుడు ఏదైనా చూడండి, ఫుడ్ కల్తీ జరుగుతూ ఉంది, అన్ని రకాల కల్తీ జరుగుతూ ఉన్నాయి. జరగదంటే ఏమున్నది, ప్రతిదీ జరుగుతూ ఉన్నది. దీనికి అంత కారణం ఏంది? మన ప్రభుత్వాలు కారణం. ఈ పరిస్థితి.